ఓం శ్రీ సాయిరాం సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా. నిన్న ఒక వీడియో చూశాను. కరుణాకర్ సుగుణ ఒక ఫాస్టర్తో రాముడు దేవుడా యేసు దేవుడా అని. అది 4 సంవత్సరాల క్రితం జరిగిన చర్చ అని 2 రోజుల క్రితం దాన్ని శివశక్తి ఛానల్ అనుకుంటాను వారి దాంట్లో అప్లోడ్ చేయడం జరిగిందని చూశాను, విన్నాను. చివరి వరకు విన్నాను. గొప్పతనం ఎక్కడున్నా స్వీకరించడం, అభినందించడం నాకు అలవాటు కాబట్టి కరుణాకర్ సుగుణకు రామాయణం మీద, పురాణాల మీద ఉన్నటువంటి ఆ పటుత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాను, అబ్బురపడాను, ఆనందించాను. ఆ ఫాస్టర్ గారు లేవనెత్తిన ప్రశ్నలు, ఇప్పుడు మా సచ్చరిత్ర మీద కూడా మన సోదరులు అటువంటి ప్రశ్నలే లేవనెత్తుతుంటారు. అంటే ఏదో విధంగా రాముడు దేవుడు కాదు అనిపించాలి అని ఫాస్టర్ గారి ప్రయత్నం. ఇప్పుడు మన సోదరులు కూడా ఏదో విధంగా సాయిబాబా వారు గురువు కాదు, సద్గురువు కాదు, పరబ్రహ్మ కాదు అనిపించాలి అని ఎలా మాట్లాడతారో ఫాస్టర్ గారు అలా మాట్లాడారు. అలా మాట్లాడిన సందర్భంలో కరుణాకర్ సుగుణ దాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న విషయాలను కూడా పట్టుకొని వాటికి సరైన విధంగా సమాధానం చెప్పి వారి నోరు మూపించడం హ్యాట్సాప్, అద్భుతంగా ఉంది. సాధారణంగా అంత సూక్ష్మంగా పురాణాలను అర్థం చేసుకొని వాదించటం చాలా మంది స్వామీజీలకు కూడా రాదు. అంటే పురాణం మీద పట్టు సాధించాలి అంటే అదొక తపస్సులాగా పురాణాన్ని అధ్యయనం చేయాలి, అప్పుడే ఆ పట్టు వస్తుంది. అలా కరుణాకర్ సుగుణ అధ్యయనం చేసిన విషయం నాకు అర్థమైంది. అప్పుడే అనుకున్నాను వారిని అభినందిస్తూ వీడియో చేయాలని. ఆయన ప్రస్తుతం బాబా గారిని విపరీతంగా ద్వేషిస్తున్నా, విచిత్రంగా కామెంట్లు చేస్తున్నా, అది వేరే విషయం. బట్ ఈ రామాయణం సందర్భంలో ఆ విషయంగా ఫాస్టర్ గారు లేవనెత్తిన ప్రశ్నలు మామూలు ప్రశ్నలు ఏం కాదు. రామాయణం మీద పట్టు లేకపోతే, ప్రతి లైను గనక క్షుణ్ణంగా చదవకపోతే, ప్రతి లైను అర్థం చేసుకుంటూ చదవకపోతే, అంటే రామాయణం మొత్తం చదవాలి, ప్రతి లైను చదవాలి, ప్రతి లైను మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎత్తిన ప్రశ్నలకు సమాధానం అంత కరెక్ట్గా చెప్పి నోరు మోపించడం సాధ్యమైంది. అది చూశాను నేను, చాలా సంతోషం. అప్పుడు అనుకున్నాను, ఈ సోదరులు నా ధర్మాన్ని నిలబెట్టడానికి చాలా కష్టపడ్డారు, చాలా నేర్చుకున్నారు, ధైర్యంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళతోటి డిబేట్లో పాల్గొంటూ విజయాలు సాధించారు. అదే ధైర్యంతో బాబాగారి సచ్చేత్ర పట్టుకున్నారు. కానీ అది ఇంకా కొద్దిగా లోతైనటువంటి జ్ఞానంతో కూడింది, గురువుకు సంబంధించింది కాబట్టి అది సులభంగా అర్థం కాదు. పురాణాలు జాగ్రత్తగా కష్టపడితే సాధించవచ్చు, కానీ గురువు గ్రంథం, గురువు అనుగ్రహం ఉంటే తప్ప దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం, పరమార్థం కనపడదు. ఇంకొక కోణంలో చూస్తే లలిత కుమార్ కానీ, మన కరుణాకర్ సుగుణ కానీ, భరతవర్ష కానీ, భాస్కర్ కిల్లి కానీ, వీళ్ళకు విషయం తెలిసి కూడా బాబాగారి గురుత్వం, వారి ప్రబోధాల్లో ఉన్న అంతరార్థం, వాటి విలువ తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో బాబాగారి యొక్క గొప్పతనాన్ని తగ్గించడానికి తెలియనట్లుగా నటిస్తూ, నిద్రపోతున్నట్టు నటిస్తుంటారు కదా, అలా నటిస్తూ వీడియోలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఒక్కోసారి వీళ్ళ యొక్క తెలివితేటలు చూసినప్పుడు, వాక్ పటిమ చూసినప్పుడు, పురాణాల మీద వీరుకున్న అవగాహన చూసినప్పుడు కావాలని చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకని చర్చల కంటే కూడా నాకు అనిపిస్తుంది, ఏం చర్చలకు పోతాం కావాలని చేస్తున్న వాళ్ళతో. తెలియని వాడికి చెప్తే తెలుసుకొని అవునా అంటాడు, కానీ తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తూ కావాలని చేస్తున్న వారికి ఎలా నచ్చ చెప్తాం అనేది కూడా అనిపిస్తుంది. సరే, అది వేరే విషయం. ఏది ఏమైనా కరుణాకర్ సుగుణ గారు ఫాస్టర్ గారితో 4 సంవత్సరాల క్రితం జరిపిన చర్చల్లో రామాయణం మీద వారికి ఉన్న అపూర్వమైనటువంటి ఆ యొక్క పట్టుత్వానికి, అవగాహనకి నేను మరొక్కసారి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సాయిరాం.